మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. కొన్ని విషయాలు కొన్ని సందర్భాలలో కొందరికి చెప్పకూడదు. అదేవిధంగా మన ఇంటికి ఒక వ్యక్తి వస్తున్నాడు అంటే అతనికి ఎలాంటి అర్హత ఉంది మన ఇంటికి రావడానికి. ఎందుకంటే ఎవరి కళ్ళు ఏ విధంగా ఉంటాయో ఎవరికీ తెలియదు. కనుక మన ఇంట్లో ఉండేటువంటి వస్తువులపై కానీ ఇలాంటివి పడినా కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇక అదేవిధంగా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే గోప్యంగా ఉంచాలి అని అనుకునేటువంటి విషయాలను తెలుసుకోండి. ఈ గోప్యంగా ఉంచేటువంటి విషయాలను కనుక మీరు షేర్ చేసుకోవడం ద్వారా మీకే నష్టము అనే విషయాన్ని గమనించుకోండి. మరి గోప్యంగా ఉంచుకునేటువంటి విషయాలు ఏమిటి అనేటువంటి విషయాలను మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అసలు గోప్యం అంటే ఏమిటి? సీక్రెట్, గోప్యంగా ఉంచుకోవాలి. మరి ఏమేమి విషయాలు అయ్యా అంటే మన దగ్గర ఉన్నటువంటి ధనము, మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మనము గోప్యంగా ఉంచుకోవాలి అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉన్నది. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి రోగము, అదేవిధంగా ఇంటి యొక్క గుట్టు, సీక్రెట్ విషయాలు, అదేవిధంగా మంత్రము, మనం ఎవరి వద్దనైతే మంత్రం తీసుకున్నామో సాధన చేస్తున్నామో ఆ మంత్రం, అదేవిధంగా మనం వాడేటువంటి ఔషధాలు, సంగమము అంటే మనం ఇంపార్టెంట్ విషయాలను ఎవరెవరినో కలుస్తాము, ఎక్కడెక్కడనో భేటీ అవుతాము. అలా భేటీ అయింది, ఇవాళ ఇతన్ని కలుస్తున్నాను, ఇతన్ని కలిశాను, ఈ విషయం ఈ విషయాలను సీక్రెట్గా ఉంచుకోవాలి. దానము, మనం చేసినటువంటి దానము, మానము, అవమానము, ఇవి 9 విషయాలను మనము శ్రద్ధగా దాచిపెట్టుకోవాలి. ఉదాహరణకు వాస్తవానికి భగవంతుడు కొన్ని కోట్ల జీవరాశులను ఈ యొక్క భూమిపై ఉంచాడు. అందులో మనము కూడా ఒకటి. నిన్న జరిగింది గుర్తుంచుకుంటే తప్ప ఇవాళ గుర్తురాదు. మరి ఈరోజు ఏమిటి అంటే ఈరోజు, రేపు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఒకవేళ రేపు మీ మరణము అని తెలిసినా మనము ఆ భయభ్రాంతులతో ఈరోజే మరణిస్తాం. అదేదో సినిమా ఉంటుంది, ఆలీ హీరో, అందులో భవిష్యవాణి అని చెప్పి ఒక పుస్తకం, అది యమలోకం నుంచి కింద పడడం, అందులో అన్నీ చూస్తూ వారు టాప్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఈ రోజు నాడు మీ అమ్మగారు మరణిస్తుంది అని చెప్తే అనుక్షణము కూడా బాధపడుతూ ఉంటారు. సో అంటే అట్లా ఉంటుంది అన్నట్టుగా. మరి అదే భగవంతుని యొక్క మ్యాజిక్. అయితే ఆలోచిస్తే వాస్తవానికి తప్ప మనకు అర్థం కాదు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ధనము ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలి అని చెప్పడం జరుగుతున్నది. దానివల్ల ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటవి. ఎంత ధనము ఉన్నా మన జీవన విధానం క్రమబద్ధంగా క్రమశిక్షణతో ఉన్నప్పుడు మనకు నష్టం అనేటువంటిది జరగదు, అది గమనించుకోండి. ఇక మరొక విషయం ఏమిటి అంటే క్రమశిక్షణతో ఉన్నప్పుడు మనకు నష్టం జరగదు. లక్షాధికారైనా కూడా లవణం అన్నమే కానీ మెరుగు బంగారం మింగబోడు అన్నట్లుగా ఉంటుంది. ఇంకొకటి ఏమిటి, నెక్స్ట్ ఇంట్లో సమస్యలు అంటే ఇంటి గుట్టును మనం ఎప్పుడైతే నలుగురు మధ్యలో పెడతామో అది చాలా గలీజు విషయం. ఇది కూడా అవరోధాన్ని మనకు తెచ్చిపెడుతుంది. ఎట్లా అంటే చదువుతున్నాను వినండి. కుటుంబంలో ప్రేమపూర్వక వాతావరణం నిర్మాణం చేయాలి. అప్పుడప్పుడు ఆ ప్రేమకు అవరోధం ఏర్పడి కలహాలు సంభవిస్తూ ఉంటాయి. వాటిలో రహస్యాలను బహిరంగం చేసుకోవాలి. అంతేగాని తెలివి తక్కువ పని అంటే చేసుకోవడము లేకుండా బయట పడేయడము కానీ నలుగురికి చెప్పడం అనేటువంటిది కానీ కొంత తెలివి తక్కువ పని అనేది గమనించుకోండి. సామరస్యంగా పరిష్కారం కనుక్కోవడమే తెలివైన పని. తండ్రి కొడుకు, భార్య భర్త, అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య గొడవలు వస్తుంటాయి. వ్యక్తిగత అహంకారాలు, ఒంటరిగా జీవించాలనుకునేటువంటి స్వార్థ బుద్ధి అనేటువంటిది, మా వరకే మంచిగా ఉండాలి అనేటువంటిది వ్యక్తిత్వం, ఇవన్నీ ఈరోజు మన కుటుంబ వ్యవస్థలకు నాశనం చేస్తున్నాయి. సో ఏది జరిగినా ఇంటి గుట్టును ఈశ్వరునికే తెలిసేటట్టుగా ఉంచుకోవాలనేది తెలుసుకోండి. అదేవిధంగా మంత్రము, మననము అంటే మనకి ఏదో ఒక మంత్ర సాధన ఎవరో ఒకరు ఇవ్వడం జరిగింది. ఆ మంత్ర సాధన ద్వారా మంత్రసిద్ధి పొందాము, నేను మంత్రసిద్ధి పొందాను అని చెప్పి గర్వంగా కూడా శాపాలు కానీ గర్వంగా మాట్లాడినా కూడా చాలా తప్పే. సో మనకు ఉండేటువంటి మంత్రం ఏమిటి ఫలానా అని చెప్పి ఎవరికి కూడా చెప్పొద్దు. సీక్రెట్గా ఉంచుకోవాలి, సీక్రెట్గా చేసుకోవాలి. అదేవిధంగా
మరొక విషయం ఏమిటి అంటే ఔషధము. ప్రపంచంలో ప్రతి మొక్క ఔషధమే, అది గమనించుకోండి. కనుక మనము మనకుండే అటువంటి రోగాలకు ఎలాంటి ఔషధాన్ని వాడుతున్నాం అనేది ఎవరికి షేర్ చేయొద్దు అనేది కూడా ఇది గోప్యంగానే ఉంచుకోవాలి. సంగమము ఇందాక చెప్పాను, అంటే కలయిక. ఏదో ఒక ఇంపార్టెంట్ విషయంలో ఒక వ్యక్తిని కలిసాం, మనం ఏదో ఒక మంచి స్థాయికి వెళ్ళబోతున్నాం, ఈ తరుణంలో పలానా వ్యక్తికి కలిసాం, చెప్పలేం, మన నీడను కూడా మనం నమ్మలేం. ఆ వ్యక్తిని కలిసాం, కలిసినటువంటి విషయాన్ని మనం స్టేటస్లో పెట్టుకున్నా, కలిసినటువంటి విషయాలను మనం షేర్ చేసినా కూడా ఆ వ్యక్తి ద్వారా చెప్పలేం ఎవరి కళ్ళు ఎట్లా ఉంటుందో, ఎవరి పరిస్థితి ఎట్లా ఉంటుందో. కనుక చెడిపోయే మార్గాలు కూడా ఉంటవి అని ఎవరికి చెప్పొద్దు అనేటువంటి దీని యొక్క అంతరార్థం. అదేవిధంగా ధనం అన్నింటిలో చాలా గొప్పది, ఇది రహస్యంగా ఉంచుకుంటేనే మంచిది, ఊరికే చెబితే ఫలం ఇవ్వదు. దానము అనేటువంటిది చాలా గొప్పది. మనం చేసినటువంటి దానము ఎప్పుడు ఎవరికి చెప్పొద్దు, ఎప్పుడు ఎవరికి షేర్ చేయొద్దు అనే విషయాలను గమనించుకోండి. అలాగే మీకు జరిగినటువంటి అవమానం కూడా వి విల్ యాక్సెప్ట్, అంతే. దాన్ని కూడా తరచూ తలుచుకొని బాధపడిన, తరచూ కూడా దాన్నే మనసులో పెట్టుకుంటూ బాధపడుతూ ఉన్నా కూడా మనకు ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలే ఉంటవి. ఎందుకు? క్రోధం ఏర్పడుతుంది, అది అనవసరమైనటువంటి పని. కనుక ప్రపంచంలో ఉన్న ముళ్ళను మొత్తం మనం తొలగించలేం, అది గమనించుకోండి. ప్రపంచంలో ఎన్నో ముళ్ళులు ఉంటాయి, వాటి అన్నింటినీ మనమే తొలగించలేం కదా. కనుక మనం చెప్పులు వేసుకొని వెళ్ళడము అనేటువంటిది సులభము అనేటువంటిది గమనించుకోండి. ఇవి 9 నవగోప్యాలు. ఇవి సీక్రెట్గా ఉంచుకునేటువంటి విషయాలు, సీక్రెట్గా ఉంచుకోండి. మీరు చేసేటువంటి రెమెడీస్ కానీ ఏదైనా కూడా. మహాదేవ శ్రీమాత్రే నమః. ఆల్ ద బెస్ట్.